భారతదేశ వ్యాప్తంగా ఎస్సీల పైన నిజానికి దాడులు జరుగుతూ ఉన్నాయా? ఎస్సీ హోదాను తొలగించడం అనేది ఇది నిజానికి పెద్ద ఎత్తున దీని మీద చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ పార్టీల వారిగా కాకుండా నిజంగా అన్ని పార్టీలు ఎస్సీ హోదాను తొలగించడం అనే దాని మీద చాలా సీరియస్ గా డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది. అందులో భాగంగానే బీవీఆర్ టీవీ న్యూస్ ఈరోజు కరీంనగర్ జిల్లాకి రావడం మనతోనే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్ అట్ ద సేమ్ టైం తెలంగాణ నికార్సైన ఉద్యమకారులైనటువంటి సయ్యద్ నైముద్దీన్ గారు మంత్రి ఉన్నారు. సో వీరి గురించి చెప్పాలంటే హీఈస్ అ సోషల్ యాక్టివిస్ట్. నిజానికి ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసుకొని ఆ ట్రస్ట్ ద్వారా చాలా మందికి సేవలు రకరకాల మాధ్యమాల్లో అందిస్తా ఉన్నారు. సో అవన్నీ కొంత ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. బాగున్నాను. అందరికీ నమస్కారములు. ముందుగా బీబీఆర్ ఛానల్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే వెంకట్ గారు లా చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్. అంత బిజీ షెడ్యూల్లో కూడా కరీంనగర్కి వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తూ జై పులే, జై భీమ్, జై కేసీఆర్. థ్యాంక్ యూ సార్. సార్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ మనం అంటే ఎస్సీ రిజర్వేషన్ కాకుండా ఫస్ట్ మీరు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్. అంటే ప్రధాన అపోజిషన్ పార్టీలో మీరు ఉన్నారు తెలంగాణలో. ఎట్లా ఉంది మీ పొజిషన్ కానీ అంటే మీ కాదు మీ పార్టీ యొక్క పొజిషన్ ఎట్లా ఉంది, పార్టీ యొక్క నడవడిక ఎట్లా ఉంది, కరెక్ట్గా నడుస్తుందా? వాస్తవంగా మా పార్టీ ఒక స్టార్టింగ్ ఉద్యమ పార్టీ, తర్వాత ఒక రాజకీయ పార్టీగా చేసి తెలంగాణ తెచ్చిన పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ అభివృద్ధి చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నిన్న కాంగ్రెస్ కార్యకర్తలు మా గజ్వేల్లో కేసీఆర్ గారి ఆఫీస్ మీద దాడి చేసినారు. ఇది ప్రజాస్వామ్యం కాదు. ఎందుకంటే కేసీఆర్ గారు అంటే తెలంగాణ తెచ్చిన ఒక మహనీయులు. దాడి జరిగిందంటే మీరు ఏదైనా చేస్తేనే వాళ్ళు ఏం చేయలేదు. దాంట్లో ఓన్లీ మా కేసీఆర్ గారి ఆఫీస్, అది క్యాంప్ ఆఫీస్. అందులో కేసీఆర్ గారి బొమ్మ ఉంటుంది. ఎవరైనా సహజం అది. ఎందుకు అది తీసి ఫోటో అక్కడ పోయి రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టారు. దానికి ఒక టార్గెట్ చేసారు. ఆ ఫోటో మా కేసీఆర్ గారి ఫోటో తీసి రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టారు. ఎందుకు పెట్టారు? అది తప్పు కదా. ప్రజాస్వామ్యం. ఇప్పుడు ఆయన కేసీఆర్ గారి ఎమ్మెల్యే అక్కడ గజ్వేల్లా, మరి రేవంత్ రెడ్డి గారి ఫోటో ఎందుకు పెట్టాలి? అదే ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అతని ఆఫీస్ లో బీజేపీ ఇప్పుడు ప్రధానమంత్రి కదా, మోడీ గారి ఫోటో పెడతారా? అంటే ఎక్కడైనా కూడా ఆఫీసులలో ప్రోటోకాల్ అనేది ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా సీఎం గారి ఫోటో పెట్టాలని చెప్పేసి ప్రోటోకాల్ ఉంటుంది. అట్లా ఉండదు. ఇప్పుడు మనం 10 సంవత్సరాలు పాలన చేసినప్పుడు ఎక్కడ కూడా కానీ అసలు అరాచకాలు చేయలేదు. అప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ ఉండే కదా, వాళ్ళ ఆఫీస్లో వాళ్ళే ఫోటోలు పెట్టుకున్నారు. మేము పోయి కేసీఆర్ గారి ఫోటో పెట్టలే కదా కార్యకర్తలుగా. మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఇది ఫస్ట్ టైం కాదు. దాదాపు 6 సార్లు మా పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసిరు వాళ్ళు. మేము దీనిని బాగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడే కాదు, ఒక 6 టైమ్స్ ఇప్పుడు వరకు. మిత్రులారా, ఇది బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి. ఇది ఎప్పటి సార్? పోయిన ఇదే సంవత్సరంలో భువనగిరిలో ప్లేస్ కార్యకర్తల మీద దాడి. కార్యకర్తలకు కూడా ఒక 6 సార్లు ఆఫీసుల మీద దాడి చేసి మనం చేసినాం. మీకు ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. అంటే కేసీఆర్ ఫోటో తీసి అక్కడ రేవంత్ రెడ్డి గారు ఫోటో పెడితేనే ప్రజల గుండెలు వస్తారా? రేవంత్ రెడ్డి గారు మేము అడుగుతున్నాం, మీరు మంచిగా పాలన చేసి ప్రజల గుండెలు రావాలి, అంతేగాని ఒక ఫోటో మార్చితే మాత్రం అక్కడ పెద్దోళ్ళు గారు కదా. కేసీఆర్ గారు అంటే తెలంగాణకు జాతిపిత, ఒక మహనీయులైన తెలంగాణ 9 సార్ల గెలిచిన ఎమ్మెల్యేగా గెలిచిన ఒక మంచి నాయకులు. 5 సార్ల ఎంపీగా గెలిచారు, 2 సార్ల రాష్ట్ర మంత్రిగా చేసిరు, ఒక డిప్టీ స్పీకర్గా చేసిరు, కేంద్ర మంత్రిగా చేసిరు, ఒక పార్టీని నడిపిస్తారు, ఒక అధ్యక్షులైన 60 లక్షల కార్యకర్తలు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కేసీఆర్ గారి నాయకత్వంలో మేము కూడా పనిచేసినాం. మేము అదృష్టంగా భావిస్తాం. అటువంటి మహానాయకులకి కించబడుతూ ఫోటో తీసుడు, ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. మాకు కూడా వస్తుంది ఫిజికల్ దాడులు, మేము కూడా చేయగలుగుతాం. కానీ మాకు సంస్కృతి అట్లా మాకు నేర్పలే మా కేసీఆర్ గారు. ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు మేము కొట్లాడతాం. ప్రోటోకాల్ ఆఫీస్ లా ఉండేది. ఆ ఆఫీస్ కేసీఆర్ గారి ఆఫీస్. అది అంటే కేసీఆర్ గారి పార్టీ అంటే ప్రతి ఎమ్మెల్యేకి ఉంటుంది ఆఫీస్.
ప్రతి ఎమ్మెల్యే ఆఫీసులో ఉన్నదా ఫోటోలు? రేవంత్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు ఇక్కడ మనకు. మన తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాదుగా, బీజేపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వాళ్ళ ఆఫీస్ లో ఫోటో ఉందా రేవంత్ రెడ్డి అడుగుతున్నారు మేము. లేదు కదా మరి మా ఆఫీస్ లో పెట్టడానికి ఎందుకు దౌర్జన్యం చేస్తాం? ఇది ప్రజాస్వామ్యమా? ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండాలనేది ఇట్స్ ఏ ప్రోటోకాల్ ఉంటే మరి ప్రతి దాంట్లో ఉండాలి కదా. ఎంఐఎం ఆఫీస్ లో ఎందుకు లేదు అడుగుతున్నాం మేము. బీజేపీ లేదు, ఎవరు పెట్టరు. అది పోయి చూడుర్రి, అది అందరు తెలిసిన ఓపెన్ సీక్రెట్, అది ఓపెన్ సాక్ష్యం, అది అందరు తెలుస్తుంది. ఎవరు పెట్టరు, ఎందుకంటే అవసరం లేదని కాబట్టి. ఓన్లీ గవర్నమెంట్ ఆఫీస్ ఉంటాయి చూడు, గవర్నమెంట్ రన్నింగ్ ఆఫీస్, అక్కడ సీఎం ఆఫీస్ ఫోటో కానీ లేకపోతే పిఎం అక్కడ పెడతారు తప్ప ఈ క్యాంప్ ఆఫీస్లో పెట్టరు. ఎందుకంటే పార్టీ పరంగా కార్యక్రమాలు ఎక్కువ నడుస్తుంటాయి కాబట్టి దాంట్లో పెట్టరు. దాని మీద దాడి చేసి మనం ఒకటి చేసినామంటే ఎంతవరకు మేము ఆలోచించాలి. కాంగ్రెస్ కార్యకర్తలు మన ఎవరు రేవంత్ రెడ్డి గారు కూడా మా పార్టీలోనే ఒక కార్యకర్త. ఆయనే గతంలో మా పార్టీలో కూడా ఆయన ఒక కార్యకర్త, చిన్న కార్యకర్త. ఫోటోలు చూపిస్తా, కనబడుతుందా? ఏవో ఏవో హరీష్ రావుతోని దిగిన ఫోటోలు చూపిస్తా. ఏగో హరీష్ రావు వెనక కేసీఆర్ గారితో, అంటే చిన్న కార్యకర్తనే ఉండే. అంటే ఇప్పుడు ఒక అదృష్టం కలిసి వచ్చింది, సీఎం అయ్యారు, ఓకే, నో ప్రాబ్లం, చెప్పలేరు. కానీ ఒక పెద్ద మనిషికి ఒక మాకు మర్యాద ఇవ్వాలి. మా తెలంగాణ సంస్కృతి అది. ముస్లిం అని కాదు, హిందూ కానీ ఎవరైనా కానీ పెద్దోళ్ళకి మనం ఒక మర్యాద ఇవ్వాలి. ఎట్లా అంటే అట్లా తిట్టుడు కానీ, కించపరచుడు కానీ, అవమానపరచుడు కానీ, ఇది మా సంస్కృతి కాదు తెలంగాణ. ఇప్పుడు ఓకే, అక్కడ ఏం జరిగింది అనేది పోలీసుల వాళ్ళు చేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు పెట్టాలి. ఎవరు దాడి చేసారో ఆఫీసుల మీద వాళ్ళ మీద కేసులు పెట్టాలి. లేకపోతే మన కేటీఆర్ గారు, గౌరవ కేటీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్, మా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా స్పష్టంగా చెప్పినారు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా మేము టార్గెట్ చేస్తామని. ఎందుకంటే ఇక్కడ అసలు కరెక్టేనా అంటే వాళ్ళు ఆలోచించాలి, కదా. ఫస్ట్ ఆలోచించాలి వాళ్ళు. మేము చేయలే కదా, మా ప్రభుత్వంలో చేయలే, మరి మీరెందుకు చేస్తుర్రు అది ఆలోచించాలి వాళ్ళు. వాళ్ళ పెద్ద లీడర్లు వాళ్ళు చెప్పి అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిరు కావచ్చు దాడి చేయమని, చేస్తురు వాళ్ళు. మరి కార్యకర్తలు రెచ్చగొడుతురు. ఆయన ముఖ్యమంత్రి చెప్పకుండా ఇట్లా ఎందుకు చేస్తారు మరి వాళ్ళు? కార్యకర్తలు ఆటోమేటిక్ పోరు కదా. ఇప్పుడు మీరు దాడి గురించి డిస్కషన్ నడిచింది ఇక్కడ. ఓకే, ప్రజాపాలన నడవట్లేదంటారా? ప్రజాపాలన దీనికి అన్నారు. అసలు ప్రజాపాలన ఇంద్రమ రాజ్యం అన్నారు, ప్రజాపాలన అన్నారు, సెవెంత్ సెన్స్ అన్నారు. ఎక్కడ జరుగుతుంది అడుగుతున్నాం. ఎక్కడ సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా? మొత్తం తెలంగాణ జరుగుతలేదు. లగచారుల ఇష్యూ తెలుసు, ఆటో సోదరుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో తిండి ఫుడ్ పాయిజన్స్ కేసులు వచ్చినాయి. అన్ని మనం పేపర్లు వస్తున్నాయి. నేను ఏది నేను మహిళ పేపర్ల డైలీ మనం పేపర్ చూస్తే పేపర్ కటింగ్ ఇగో ఆత్మహత్య, డ్రైవర్. మేము వట్టిగా ఆరోపణను మేము చేస్తలేం. ఖచ్చితంగా ఇగో బ్రేక్ఫాస్ట్లో 38 నుండి 31 మంది ఫుడ్ పాయిజన్. అంటే పేపర్ కటింగ్ ఇవి. నేను చెప్పేది ఆరోపణలు కాదు, సాక్ష్యంతో చూపిస్తున్నా మీకు. ఇగో బట్టలు, మహిళలను చూడకుండా వాళ్ళకి అరెస్ట్ చేస్తారు. భద్రాద్రి గుడ్డెంలో భూ కబ్జాలు అంటే ల్యాండ్ల కబ్జాలలో వాళ్ళు పోతే వాళ్ళ గుడిసెలు తీసేస్తారు. బుల్డోజర్ పరిపాలన, బిల్డర్లు కూడా పని లేక చనిపోతారు. ఇవన్నీ ఏంటి పేపర్లలో, డైలీ పేపర్లలో. ఇవో మేము చెప్పేది సాక్షితోనే చెప్తున్నాం, మేము ఆరోపణలు చేస్తలేము. ఈ పాలన ప్రజాపాలన, ఇంద్రమ్మ రాజ్యం అన్నారు, ప్రజాపాలన అన్నారు, సెవెంత్ సెన్స్ అన్నారు. నేను పెద్ద పెద్ద వేదికలు ఇది చేసేస్తా, అది చేసేస్తా, ఇట్లా చేసేస్తా, అట్లా చేసి ఏం తెగ నరికిర్రు, ఏం చెప్తుర్రు? అన్ని అబద్ధాలే. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నిలబడి చిలక పలుకులు పలికిరు, అన్ని అబద్ధాలే. బయట ఒకటి చెప్తుర్రు, బయట లోపల ఏం చెప్తారు అంటే ఖజానా ఉన్నది, వాళ్ళకు చేసే పద్ధతి తెలియదు.
పరిపాలన పద్ధతి తెలియదు వాళ్ళకు. అర్థమవుతుందా? ఎందుకంటే బయట ఏం చెప్తారంటే మాకు లోన్లు బాగున్నాయి, బాగా అప్పులు ఉందని, మళ్ళీ బయట వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఇంత అప్పులు చేశారు, లోపల ఏం చేస్తారంటే తక్కువ ఉన్నాయి అప్పులు. అంటే ఈ అబద్ధాల పాలన. కాంగ్రెస్ పాలన అంటే అబద్ధాల పాలన, మొత్తం అబద్ధాలే. ఇప్పుడు 6 గ్యారెంటీస్ ఉన్నది. అందులో మహిళలకి 2500, తర్వాత తులం బంగారం అనేది ఇవ్వట్లేదు. ఉద్యమకారులకు దాంట్లోనే ఉంది. మరి నేను కూడా అప్లై చేసిన, మీకు చూపిస్తా. ఉద్యమకారులకు 2500 ఎక్కడి గ్యాస్ ఎవరికి వస్తుందని చూపించండి. గ్యాస్ ఎవరికి, గ్యాస్ పైసలు వస్తున్నాయా? కరీంనగర్ రావట్లేదు. కరీంనగర్ మొత్తం తెలంగాణ వస్తలేదు. ఎవరికైనా అడుగు చూపించండి. ఒక్క మహిళగా తీసుకొచ్చి అవును గ్యాస్ స్టార్టింగ్ లా 2-3 వేసారు, 1 నెలలో 2 నెలలు వేసారు, తర్వాత ఖతం చేయదనుకున్నారు. రుణమాఫీ కూడా చక్కగా కాలే. ఏది చక్కగా అవుతుంది? వాళ్ళకు రైతు బంధు కూడా చక్కగా పెడతలేదు. డబ్బులు మరి అప్పులు ఎక్కువ పోతున్నాయి. ఇప్పుడు మా ప్రభుత్వంలో అప్పులు చేసారు 8 లక్షల కోట్ల అప్పులు చేశారండి. వాస్తవంగా పార్లమెంట్ లో అడిగితే ఒక క్వశ్చన్ కి ఎంపీ అడిగితే జవాబులో 5 లక్షల కోట్లే అప్పులు ఉన్నాయి తెలంగాణకని చాలా స్పష్టంగా చెప్పారు అది వాళ్ళు. కానీ ఇప్పటికే వీళ్ళు చేసిన 2 సంవత్సరాలు 3 లక్షల అప్పులు చేసారు. మరి ఆ డబ్బులు ఎటు పోయినాయి? మేము అడుగుతున్నాం. మా పేద ప్రజల సొమ్ము కదా, ఎక్కడికి ఏ పథకం వస్తుండే అంటున్నాం. అదే అడుగుతున్నా నేను. ఉద్యమకాలకు ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. విజయశాంతి గారు కూడా మాట్లాడారు. వాళ్ళ పార్టీ నాయకులే వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మేము కాదు. వాళ్ళ విజయశాంతి గారు చూసిరా మీరు? విజయశాంతి గారు మాట్లాడారు. ఏమని మాట్లాడినా అంటే ఉద్యమకారులకు ఎప్పుడు ఇస్తారు మరే మీరు? సీమాంధ్ర పెట్టుదలకు అన్ని దోచుకు పెడుతురని వీళ్ళ అన్న మంత్రి, ఈయన ఎమ్మెల్యే, వీళ్ళు కూడా ఆరోపణ అంటే మొత్తం అంటే ఎత్తురని. ఈ డబ్బులు మొత్తం చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ఒకసారి సందర్భంలో మాట్లాడుతూ మేము కాంగ్రెస్ రాహుల్ గాంధీకి 1000 కోట్లు ఇవ్వాలన్నారు. అంటే ఎవరి సొమ్ము అని ఇస్తారు? అంటే మీ జేబు పైసలు అవి, ప్రజల సొమ్ము కదా, ట్యాక్స్ పైసలు కదా, మీరు ఇక్కడ ఉపయోగించాలి. ఇప్పుడు కేరళ పోయారు ప్రచారానికి, బీహార్లో పోయారు ప్రచారానికి, అక్కడ పోయి ప్రచారం ఏం చేస్తున్నారు? ఇక్కడ మొత్తం అమలు చేస్తున్నాం సంక్షేమ పథకాలు అంటారు. ఇది ఎంత అబద్ధాలు చెప్పచ్చా? మరి ఇక్కడ ఏం అమలు చేస్తున్నారు? 420 హామీలు ఇచ్చారు వీళ్ళు. ఏదంటే అంటే హామీ ఇచ్చారు, ఏంటంటే అధికారంలో రావాలని. వచ్చిన తర్వాత మొత్తం ఏం అర్థమైతే లేదు ఏం చేయాలన్నట్టు. ఇప్పుడు మరి తులం బంగారం అన్నారు, ఇప్పుడు వరకు ఎందుకు ఇవ్వలే? అది మీ హామీ కదా. 100 రోజులు ఇస్తా అన్నారు మీరు. 100 రోజులు పోయి 2 సంవత్సరాలు అవుతుంది, దాటింది. వాస్తవం కదా. 2500 మహిళలకు ఇస్తా అన్నారు. ఇంకొక పెద్ద ఇష్యూ నిన్ననే పేపర్లు వచ్చింది. ఫీజు రీఎంబర్స్మెంట్ పిల్లలది వెనుకకి పోయింది. ఎంత పోయింది? 276 కోట్లు కేంద్రానికి రిటర్న్ వెళ్ళిపోయినాయి. ఎందుకంటే వీళ్ళ వాటా కూడా కొంటది. ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వం కొంత వాటా ఇస్తే వీళ్ళు పే చేస్తారు. ఎవరికి? కాలేజీలకు. ఈ రిటర్న్ పోయి వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఆ వాటా రిటర్న్ వెళ్ళిపోయింది. అంటే ఎస్సీ ఎస్టీ సోదరులకు లాసే కదా ఇది. అంటే ఇంత చిన్న చూప ఎస్సీ ఎస్టీ సోదరులు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి. మేము అడుగుతున్నాం, మీరు ఎందుకు ఇయ్యలే? సమయం ఉన్నప్పుడు ఇవ్వాలి కదా. ఈ డబ్బులు మళ్ళీ రిటర్న్ వస్తాయా? ఇప్పుడు పిల్లలకు హైకోర్టు ఏం చెప్పిందంటే డైరెక్ట్గా మళ్ళీ ఈ పిల్లలతోని ఫీజు తీసుకోమని. వీళ్ళు కట్టగలుగుతారా? ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు అంటే ఒక పేద కుటుంబంలోకి వచ్చిన విద్యార్థులు, వాళ్ళకి ఫీజులు వాళ్ళకి స్తోమత లేకపోతే వాళ్ళు ఫీజు రీఎంబర్స్మెంట్ మీద చదువుతారు. ఇది రాకుంటే వాళ్ళ చదువు ఆగిపోదా? వాళ్ళకి ఎవరు చదివియాలి మరి? ఇప్పుడు ఓవరాల్ 2.5 పాలన అయింది, ఇంకా 2.5 ఉంది. వాళ్ళు రిమైనింగ్ గ్యారెంటీస్ అప్లై చేస్తారేమో. ఇన్ని చేయలేరు వాళ్ళు. ఇప్పుడు వరకు 100 రోజులు చేస్తున్నారు కదా. 100 రోజులు అన్నప్పుడు దాటింది కదా. ఇప్పటి వరకే చేస్తుండే వాళ్ళు. వాళ్ళకు ఏంటంటే పైసలు సంపాదించడానికి మూసీ డెవలప్మెంట్ ఒకటి తీసుకొచ్చారు. అది అటువంటి ప్రాజెక్టులు కంపెనీలు తీసుకొచ్చి వాళ్లకు దాంట్లో మన కమిషన్లు. డెవలప్మెంట్ లో భాగం కాదా? మూసి క్లీన్ చేయండి. అక్కడ పేదోళ్లకు ఇల్లు తీసేసి మొత్తం ల్యాండ్ కబ్జాలు చేద్ది. అక్కడ పెద్ద పెద్ద హోటల్ కడతా అంటారు. అంటే పేద ఇల్లులు ఉండద్దు కానీ హోటళ్ళు ఉండొచ్చా? మూసి క్లీన్ చేయండి. దానికి మనం వ్యతిరేకం కాదు. అది మన ప్రభుత్వమే స్టార్ట్ చేసింది. అది మూసి క్లీనింగ్ చేసింది ఫస్ట్ మా ప్రభుత్వమే. దాని కార్పొరేషన్ తయారు చేసింది మా ప్రభుత్వమే. కానీ అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న మొత్తం
ఇల్లులను పేద ప్రజల ఇల్లులను కూలగొడతాం, అపార్ట్మెంట్ల పేదలు కట్టుకున్న ఇళ్లను కూలగొట్టి అక్కడ పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్ కడతామంటే అంటే పైసల కోసమేగా మీరు చేసేది. అంటే వాళ్ళు కూడా లీగల్ గానే అన్ని చూసుకుంటూ పోతున్నారు సార్. ఏం లీగల్? పేద ప్రజల ఇల్లు కొట్టడం లీగల్ అది? ఇదేం ప్రభుత్వం అంటున్నాం మేము. వాళ్ళు చట్ట ప్రకారం చేస్తున్నారు. మరి ఏం చట్ట ప్రకారం? మీరు బఫర్ జోన్ అంటే ఒక దాదాపు 50 మీటర్స్ ఏమో ఉంటుంది అక్కడ. అంటే 10 ఇంతకుముందు 7 మీటర్లే ఉండే. అంటే ఇప్పుడు ఇది ఉందా మాకు అంటే నది మనకు మూసి కాలువ ఉంది కదా, దాని నుండి 7 మీటర్ల వరకు ఉండాలి బఫర్ జోన్ అంటారు. ఆ లోపు ఉండద్దు ఏదైనా కట్ట. అది 50 పెంచారు. పెంచే వరకు మొత్తం ఇల్లు వస్తున్నాయి. అంటే ఒక ప్లానింగ్ ఇప్పుడు అప్పటిది కాదు, ఇప్పటిది కాంగ్రెస్ ప్రభుత్వం పెంచింది. అది ఇప్పుడు పెంచారు. పెంచి దాంట్లో ఉన్న ఇల్లులనే తీసేస్తారు. అది బఫర్ జోన్లు వస్తున్నాయని. పెద్ద పెద్ద నాయకుల ఇల్లు కూడా నేను దాంట్లో బఫర్ జోన్లో వాళ్ళకు కూడతలేరు. ఓన్లీ పేద ప్రజలకే టార్గెట్ చేస్తారు. ఇదేం పాలన అడుగుతున్నాం మేము. అరెస్టుల పాలన, కాంగ్రెస్ పాలన అంటే అరెస్టుల పాలన. అందరికి అరెస్ట్ చేస్తారు, ఎఫ్ఐఆర్లు చేస్తాడు. ఎందరి మీద ప్రతి కార్యకర్త మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఉంది. మా ఉద్యమం మళ్ళీ చేస్తున్నాం అని అనిపిస్తుంది మాకు. మొన్న కూడా నాకు కూడా ఫోన్ వచ్చింది. హైదరాబాద్లో ప్రోగ్రామ్ ఉంటే మాకు ఇక్కడ నుంచి ఫోన్ చేసి వేధిస్తారు, మీరు పోలీస్ స్టేషన్కి రావాలి, మీరు హైదరాబాద్ పోవద్దని. అంటే ఎంత వాళ్ళకు భయం చూడు. మా పార్టీ ప్రతిపక్ష పార్టీ, ఖచ్చితంగా మేము ప్రజల్లో ఉంటాం. మా బాధ్యత అది. ప్రజలకు ఏమైనా సమస్య వస్తే ప్రజల పక్షాన నిలబడి మేము ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అది మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అది మేము నిర్వహించద్దా? మా పార్టీ కర్తవ్యాన్ని మేము నిర్వహించద్దా అడుగుతున్నాం మేము. అంటే మీరు ఒక పర్మిషన్ అంటే మాకు హక్కు ఉంటుంది నిరసన తెలిపేది. మాకు రాజ్యాంగం ఏం హక్కు ఇచ్చింది? ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రజలకు వ్యతిరేకమైన తీర్పులు పర్మిషన్ తీసుకోవాలి కదా. ఇప్పుడు రోడ్ మీద ధర్నా చేయడానికి పర్మిషన్ తీసుకుంటారు ఎవరైనా? అప్పుడు నిరసన తెలపడానికి పర్మిషన్ తీసుకుంటారు ఎవరైనా? ఏమైనా ప్రోగ్రామ్ ఉంటే మనం ఆ పర్మిషన్ తీసుకొని చేస్తారు. కానీ మేము నిరసన చేయడానికి పర్మిషన్ ఏంటిది? మేము నిరసన తెలియజేస్తున్నాం, ప్రజల్లో పోయి చెప్తున్నాం. అవునైతే మరి అది కంట్రోల్ చేసుకోవాలి ప్రభుత్వం. ఏమని మేము పోతున్నాము హైదరాబాద్ కు, మాకు అంటే అరెస్ట్ చేయరు వాళ్ళు, మేము మా ప్రోగ్రామ్ సక్సెస్ అది కామని కదా. అది మరి పోనిస్తారా? మాకు పోనీయరు కదా. మేము బాగా స్టేట్మెంట్ ఇచ్చి పోతాం. మేము దొంగలేం కాము, ఉద్యమకాలం తెలంగాణ తెచ్చిన వాళ్ళం. మేము భయపడం కేసులకు. మేము బాగా స్టేట్మెంట్ ఇచ్చి మేము పోతున్నామని ఒక 10-100 మందికి జమ చేసుకుని పోతాం. మేము దొంగగా పోము. మాకు హక్కు ఇచ్చింది కదా. మాకు రాజ్యాంగం ఏం హక్కు ఇచ్చింది? కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రజలకు చట్టాలు చేసేటప్పుడు ప్రజలకు వ్యతిరేకంగా ఏమైనా చట్టాలు తెస్తే దానికి నిలదీసే హక్కు మాకు ఉంది. మాకు ప్రజాక్షేత్రంలో పోయి ఆ పార్టీని నిలదీసే ప్రభుత్వానికి హక్కు ఉంది. ఏం చేసినా ఎంత చేసినా పబ్లిక్ కి అంతరాయం కలిగించకుండా చేస్తాం. పబ్లిక్ కోసమే మేము చేస్తాం. అంతరాయం మేము అట్లా అంటే తెలంగాణ రాకపోదు. అర్థమవుతుందా? మేము రైలు రోకో చేసినాం, బస్సు రోకో చేసినాం, బంద్ చేసినాం. అంటే దేని గురించి ఒక మనకు ఇది కూడా మన ప్రజల కోసమే కదా. మీరు అన్యాయం చేస్తారు కదా. ఇప్పుడు ఓకే మీరు చెప్పేది, ఇప్పుడు ఇల్లు కొల్లగొడుతురు, ఓకేనా? పేద మేము పోయి అంటే చేతులు పట్టుకొని కూర్చుంటారా? మనకు అడ్డం పోవద్దా? వాళ్ళకు ఆపద్దా? ఎట్లా కూలగొడతారు? అదే చెప్తున్నాం కదా. మేము అదే చెప్తున్నాం కదా. మేమేమి చెప్తున్నాం? మరి మీ దగ్గర ఏమైనా పేపర్ ఉందా? వాళ్ళకు నోటీస్ ఇచ్చిర్రా? వాళ్ళ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉందా? మీరు ఎందుకు చేస్తారని మేము అడగద్దా? దానికి మేము కేసులు పెడతాం, లోపడేస్తాం అంటే ఇదేం ప్రజాస్వామ్యం అంటున్నాం. సెన్స్ అన్నారు రేవంత్ రెడ్డి గారు. 7th సెన్స్ ఒక కొత్త మాట. సెన్స్ మనిషికి ఒక 6 సెన్స్లు ఉంటాయి కదా, ఒక 7th సెన్స్. అంటే మేము అంత ఆలోచిస్తాం ప్రజల గురించి, అంత ఇబ్బంది పెట్టాం, అంత ఫ్రీడమ్ ఇస్తాం అన్నట్టు. ఎక్కడ ఫ్రీడమ్ ఉందండి? చెప్పండి మీరు, ఎక్కడ ఉంది ఫ్రీడమ్? మా నాయకులకు లోపల రోజున్న కేసులు ఎత్తురు వాళ్ళు. ఇదేం పరిపాలన? ఈ రోజు వాస్తవంగా ప్రజలలో పోతే మళ్ళీ కేసీఆర్ గారే రావాలి. ఎందుకంటే ప్రపంచంలో, మన దేశంలో కాదు ప్రపంచంలోనే ఇన్ని సంక్షేమ పథకాలు ఎవ్వరు తీయలే. ఈరోజు ప్రతి చేతిలో పైసలు ఉంటుండే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది, వ్యాపారాలు పడిపోయినాయి, ఉద్యోగాలు కూడా పరేషాన్ అవుతారు. వాళ్ళకు కూడా జీతాలు ఫస్ట్కి ఎత్తన్నారు, వస్తలేవు. పెన్షన్లు వస్తలేవు. పెన్షన్లకు 4,000 చేస్తున్నారు. ఎక్కడ చేసారు? ఆసరా పెన్షన్ కేసీఆర్ గారు 2,000 ఇస్తే అదే కాదు 4,000 ఇస్తామన్నారు. ఎప్పటి వరకు డబ్బులు?
ఇప్పుడు ఒకటే సంవత్సరం ఉంటుంది తెలుసా, ఈ బడ్జెట్లనే ఉద్యమకారులకు కేటాయిస్తే అయిపోతుండే. ఇప్పుడు ఒకటే బడ్జెట్ ఉంది లాస్ట్ లా, మళ్ళీ బడ్జెట్ ఉండదు. లాస్ట్ ఇయర్ అయితే 4 years తర్వాత ఏముండదు కదా. రేవంత్ పాలన దగ్గర డబ్బులు లేవు, ఇంక వాళ్ళు అప్పులు తీసుకొచ్చి మరి కేసీఆర్ గారు అప్పుడున్నప్పుడు కూడా డబ్బులు లేకుండే క్రియేట్ చేసారు. అంటే వాళ్ళకు ఉంటది నాలెడ్జ్, ఎట్లా పరిపాలన చేయాలి, ఎటు పెట్టాలి, సంక్షేమ పథకాలకి. వీళ్ళు డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఎక్కడ పెడతారు వీళ్ళు? ప్రచారాలకు పెడతారు. ఇప్పుడు చూడు ఎన్ని ప్రచారం అంటే పార్టీ ప్రచారాలకే డబ్బులు ఖర్చు చేస్తారు. అంటే మన ఇది చేసింది అది చేసింది అని ప్రచారాలు చేసుకుంటారు అంతే. చేసి కోట్ల చూయిస్తా, ప్రచారానికే ఎన్ని కోట్లు పెట్టు. ఈ ప్రచారానికి ఆ ప్రచారానికి ఏం చేయలేదు కానీ ప్రచారాలకి మళ్ళీ బీహార్లో పోయి ప్రచారం చేసుడు, అక్కడ బీహార్లో ప్రచారం చేసేది కూడా ఇక్కడ డబ్బులేనా? మరి ఎక్కడ చేస్తారు? ఇంటి రేవంత్ రెడ్డి ఇంటి డబ్బులా? హెలికాప్టర్ ప్రతి దానికి హెలికాప్టర్ వాడుతారు. ఎవరి డబ్బు అది? మొత్తం తెలంగాణ డబ్బే కదా. అంటే వీళ్ళు చేసేది మొత్తము ఒక ప్రచారం కోసం చేసుకుంటారు కానీ వాస్తవంగా ప్రజల గురించి పాలన గురించి ఏం చేస్తలేరు తెలుసా. ఓకే ఓకే సార్, ఓకే ఉండొచ్చు మేబీ, ఓకే మనకు టైం లేదంట. ఎస్సీ రిజర్వేషన్, ఈ రిజర్వేషన్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు యొక్క నిర్ణయం మీకు ఎట్లా ఉంది ఒక మైనారిటీగా? వాస్తవంగా 24th March నాడు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏం తీర్పు ఇచ్చిందంటే దాన్ని కూడా బేస్ ఏం చేసుకుందంటే 1950లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అప్పటి రాష్ట్రపతి ఒక ఉత్తర్వులు జారీ చేశారు. ఏమంటే ఎస్సీ సోదరులు, ఎస్సీ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళు క్రిస్టియన్ మతంలో కావచ్చు, లేకపోతే ముస్లిం మతంలో కావచ్చు, పోతే వాళ్ళ రిజర్వేషన్ రద్దు చేయాలి ఖచ్చితంగా. అది మళ్ళీ అట్రాసిటీ వాళ్ళకు ఉన్న వర్తించదు అని ఒక తీర్పు ఇచ్చేది సుప్రీంకోర్టు. దాని మీద పెద్ద చర్చ జరుగుతుంది ఇప్పుడు. అందరు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, కొందరు ఉండాలంటారు, కొందరు అంటారు. కానీ వాస్తవంగా మందకృష్ణ మాదిగా ఒక గ్రహీత, అవార్డు గ్రహీత, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఒక మంచి నాయకులు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి చాలా వివరంగా వివరించారు. ఆయన తీవ్రంగా ఖండించాడు, నిరసన తెలిపించినారు. అంటే ఇప్పుడు తీర్పులు ఏదైనా కానీ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ తీర్పు ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన భావ ప్రకటన చేసే హక్కు ఉంటుంది. దాన్ని మేము పాటించామని చెప్పాం, కానీ మన మనకు నష్టం జరిగింది ఈ తీర్పు వల్ల అన్నట్టు చెప్పే హక్కు ఉంటుంది. ఆ హక్కు ప్రకారమే అతను చెప్పినాడు, నిరసన తెలిపినాడు, ఖండించినారు. ఎందుకు తెలిసినంటే వాస్తవంగా సమాజంలో ఎస్సీ సోదరులకు అంటే దళితులకు మతం మారిన మాత్రాన వాళ్ళ కులం మారదు. ఇప్పటికి కూడా ఇప్పుడు అసలు చట్టం లేదు, ఒక సైకాలజికల్ మనుషులలో ఉన్నది. సుప్రీంకోర్టు ఇచ్చింది అకార్డింగ్ టు లా. అకార్డింగ్ టు నేను ఒప్పుకుంటా, టెక్నికల్ గా అది రైటే, కానీ సామాజిక పరంగా అది రాంగ్. అది సమాజంలో ఇప్పుడు వాళ్ళకు లేదు, ఆ స్థాయి లేదు. ఇప్పుడు ఎందుకంటే దాదాపు ఒక 2000 సంవత్సరాల నుండి వాళ్లకు ఊరు బయట పెట్టారు, వాళ్ళకు చదువు దూరు పెట్టారు, బడిల రానియలే, గుడిల రానియలే, వాళ్ళ నీళ్ళ అంటరానితనం. ఎన్నో పెద్ద పెద్ద నాయకులు, మన పులే గారు కావచ్చు, గౌతమ్ బుద్ధులు, అక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వరకు ఉద్యమాలు చేసి ఎన్నో ఇసుంటి అంటరానితనానికి ఎన్నో ఉద్యమాలు చేసి అరికట్టినారు. బ్రిటిష్ వారు కూడా ప్రయత్నించినారు, ఎన్నో చట్టాలు మార్చినారు. అయినా కూడా వీళ్ళ మార్పు రాలే. ఇంకా ఇప్పటి కూడా వీళ్ళకు మొన్న కూడా చూసినాం, గుడిల రానియలే, రెడ్డిలు కొట్టారు, చిన్న పాప చనిపోయింది, గుడిల రానియలే దళితులకు. ఇప్పుడు కూడా నడుతుంది అంటరానితనం అనేది, లేకపోతే దళితులకు చిన్నగా చూసుడు ఇప్పుడు కూడా సమాజంలో ఉంది, ఇంకా పోలే. కానీ ఇప్పుడే వాళ్ళకు తీసేస్తే మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏం కావాలి, అది మేము అడుగుతున్నాం. కానీ చట్టంలో ఏముంటే అదే కదా ఫాలో అవ్వాల్సింది. చట్టంలో అది కూడా ఉన్నది. మరి దాని మీద ఇప్పుడు ఒకటి రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చారు, రాజ్యాంగం ప్రకారం మీరు ఇది అమలు చేయాలని. దానికి పార్లమెంట్లో తీసుకొచ్చి చర్చించి దానికి ఒక చట్ట రూపం ఇవ్వాలి. మరి ఎందుకు చర్చించాలి? సవరణ చేయాలంటారా? చేయద్దా? చర్చించాలి కదా. ఆర్డినెన్స్ అది, ఒక ఉత్తర్వులు అంతే, దానికి చట్ట రూపం పార్లమెంట్ చేయలే. మరి మేము అడుగుతున్నాం ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎందుకు చేయలే? ఇది కూడా కుట్ర కదా. అది చేసి దానికి ఒక చట్ట రూపం చేయాలి, ఏదన్నా కానీ చేయలే. ఇది
దేనికి సంకేతం? దేనికి సంకేతం అంటే ఒకటే విషయం ఇక్కడ కొద్దిగా చూడొచ్చు. నారా చంద్రబాబు నాయుడు కూడా ఎస్సీలకు నేను హోదా ఖచ్చితంగా ఎవరు పోతారో వాళ్ళు దాంట్లోకి నేను ఖచ్చితంగా ఎలక్షన్స్లో హామీ ఇచ్చారు. అంటే దళిత క్రిస్టియన్లకు, దళిత ముస్లింలకు నేను ఎస్సీ హోదా ఉండేటట్లు నేను చర్యలు తీసుకుంటా అని హామీ ఇచ్చాను. మరి ఇప్పుడు ఐదు అంటలేడు, పూయి అంటలేడు. ఇది అన్యాయం కదా అడుగుతున్నాం మేము. ఎన్నో ఇప్పుడు వీళ్ళ మీద ఇవి పెద్ద పెద్ద జడ్జిలు కూడా ప్రభుత్వాల ప్రెషర్లు ఉంటారు. వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళకు డైరెక్ట్ రాజ్యసభ సభ్యులు లేకపోతే పెద్ద పెద్ద కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తారు. ఇలా చేయడం వల్ల కూడా అన్యాయం జరుగుతుంది. అంటే ప్రతి వాళ్ళు చేస్తారని చేస్తారు చెప్పను, కానీ ఘోరంగా ఇప్పుడు దళితులకు దాదాపు 2000 సంవత్సరాల నుండి అనేక విధంగా వాళ్ళకు హింసించారు. అంటే నేను ఒకటే విషయం చెప్తున్నా ఇక్కడ, మనం బ్రహ్మ సోదరులకు వ్యతిరేకం కాదు. బ్రహ్మ సోదరుల వాదన, వాళ్ళ ఆలోచన వాళ్ళ ఆలోచన ఏంటంటే మానవులు సమానం కాదు, దానికి మేము వ్యతిరేకం కాదు. వాళ్ళకు ఏంటంటే సమాజంలో వాళ్ళు ఇప్పుడు ఒక ఎవరంటే సీఎం అయిన ఒక జార్ఖండ్ ఉత్తరాఖండ్ సీఎం అతను ఏమన్నాడంటే చాలా స్పష్టంగా ఏం చెప్తుండంటే దళితులు శూద్రులు, అతి శూద్రులు, వాళ్ళు మాకు సేవ చేయడానికే పుట్టిర్రు. దీన్ని కనీసం బీజేపీ ఖండించాలి. మనుస్మృతి అంటే మనుధర్మం అంటే వాళ్ళు దేని గురించి పుట్టిర్రు? సేవ చేయడానికి. చాలా ఓపెన్గా చెప్తున్నాడు ఆయన. దీనికి బీజేపీ ఖండించద్దా? తప్పు కదా. మానవులందరూ సమానం అవుతారు కదా. అది ఇప్పుడు ఫస్ట్ దళితులు మన క్రిస్టియన్లు కావచ్చు, ముస్లింలు కావచ్చు, మతం ఎందుకు మారుస్తున్నారు ఫస్ట్ అది ఆలోచిస్తున్నారు వీళ్ళు. బయట వచ్చినప్పుడు హిందువులందరూ ఒక్కటే అంటారు, ఒక్కటే. మళ్ళీ గుడ్లు రానియరు, బళ్ళ రానియరు, వాళ్ళకి పదవులలో ఎక్కడ రానియరు, పూజారులుగా చేయనియరు, అర్చకులుగా చేయనియరు, పురోహితులుగా ఉండరు. ఇప్పుడు కూడా లేదు కదా. 100% ఉంది సమాజంలో. లేదా ఎవరైనా కాదన్నా అవునన్నా 100% సమాజంలో ఇప్పుడు కూడా ఉన్నది. మేము ఒకటే చెప్తున్నాం, సమాజం ఎప్పుడు కూడా అభివృద్ధి చెందాలంటే మనిషి జీవితం చాలా చిన్నది. అందరు మనుషులు సమానమే, అందరికి సమాన హక్కులు దొరకాలి. ఈ భూలోకంలో వనరులు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది, దాని మీద హక్కు ఉంటుంది. ఆ హక్కు మనం లాక్కోవద్దు. ఇప్పుడు దళితులకు ఉన్న హక్కులను మనం లాక్కుంటున్నాం ఒక విధంగా. మా కులమే గొప్పది, మేమే చెప్పినట్టు వినాలి, మేము చెప్పినట్టే మీరు తినాలి, మీరు చెప్పినట్టే పాటించాలి. తప్పు కదా అది. ఒక మానవ జాతిలా మనం పుట్టినాం, అన్నీ కూడా. ఇప్పుడు లోకంలో ఎన్నో జాతులు ఉన్నాయి, ఎన్నో రకాల జాతులు ఉన్నాయి, ఏకజీవులు, బహుకలు, ఎన్నో జాతులు ఉన్నాయి. వాళ్ళకి లేనిది మాకు దేవుడు కొందరు. ఇప్పుడు అట్లా సుప్రీంకోర్టు ఏమంటుందంటే మరి వీళ్ళకి తీసేస్తుండే నాస్తికులు ఉన్నారు, దేవుడికే నమ్మరు వాళ్ళు, ఏ మతంలో ఊరు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకు ఉంటుందా? అది చెప్తలేదు మరి. ఓకే వార్ గురించి డిస్కషన్, మనకు అంత సమయం లేదు, సో మనం మీరు కూడా కొద్దిగా మాట్లాడాలి. వార్ గురించి, రిలేషన్ గురించి ఇంకొకసారి మనం మాట్లాడదాం. ఒకటే సబ్జెక్ట్ మీద మాట్లాడదాం. పెద్ద సబ్జెక్ట్ అది, పెద్ద సబ్జెక్ట్ అది. ఏంటంటే అన్యాయం ఎవరికి జరగద్దు. ఇప్పుడు మన భారతదేశం అభివృద్ధి చెందాలంటే దళిత సోదరులు, గిరిజన సోదరులు, ఆదివాసులు అందరికి టార్గెట్ చేస్తారు. ఆర్ఎస్ఎస్ భావజాలం ఆదివాసులకు ఏమని నక్సలెట్లని కొట్టింది. ఓకే, మనం విల్ డిస్కస్ లేటర్, తర్వాత మనం డిస్కస్ మాట్లాడదాం, సమయం లేదు దీని మీద. వార్, సో 3 దేశాల మధ్య ఉండే ఇప్పుడు 2 దేశాలు చాలా తీవ్రంగా కొట్టుకుంటున్నాయి. ఇప్పుడు అమెరికా వర్సెస్ ఇరాన్, ఈ 2 దేశాలు చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ కొంచెం తగ్గింది. ఏంటిది మీ ఒపీనియన్? ఏంటిది? మనకు సంక్షోభం రాబోతుందా? ఖచ్చితంగా. ఇప్పుడు యుద్ధం ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా ఏంటంటే యుద్ధం అనేది, ఇప్పుడు మానవుడు ఏంది సామాజిక జీవి, రిలేషన్స్ ఉంటాయి. ఇప్పుడు దేశాలు వేరైనా కూడా రిలేషన్స్ ఉంటాయి, వ్యాపార వేరు ఉంటాయి. వాళ్ళు అంటే ప్రొడక్షన్ చేసే వస్తువులు వేరుంటాయి, మనం చేసేది వేరుంటాయి, ఎవరి అవసరాలు వాళ్ళు ఉంటాయి. ఇక్కడ ఒకటి ముఖ్య విషయం ఏంటంటే ఇరాన్ గొప్పతనం ఏంటంటే, ఇరాన్ ఎప్పుడు కానీ
మనకు క్రూడ్ ఆయిల్ ఇస్తే దాని బదులు రైస్ ఏమో అంటే మెటీరియలే తీసుకుంటుంది, డబ్బులు డాలర్ చేయదు. అది అమెరికాకి నచ్చదు. డాలర్ మనకు నడవాలి. ఇప్పుడు ఇక్కడ ఉద్యమం జరుగుతుంది ఏంటంటే నేను పెత్తనం చేపిస్తా, ప్రపంచంలో నేనే పెద్ద అని సాధించడానికి, వాళ్ళ దగ్గర ఉన్న ఆయిల్ తీసుకోవడానికి, అంతే తప్ప దీంట్లో మతాలు కులాలు అని ఏమి లేవు. అమెరికా ఒకటి ఏంటంటే అగ్రరాజ్యంగా ఎందుకు ఏర్పడిందంటే అది ఇరాన్ లేనప్పుడు లేకుండే. ఇరాన్ పాతది. మన హైదరాబాద్ ఏర్పాటు చేసిందే ఇరాన్. పెద్ద పెద్ద కట్టడాలు కట్టింది ఇరాన్. అక్కడ అవును, మన ఉర్దూ కానీ భాష కూడా ఫార్సీ భాషకు బాగా దగ్గర ఉంటాయి, అన్ని ఇంక్లూడింగ్ ఉంటుంది. ఏంటంటే ఇక్కడ ఇప్పుడు చార్మినార్ కట్టింది ఎవరు? అసలు పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్లు అక్కడి నుంచి వచ్చారు, వచ్చి మన హైదరాబాద్ కూడా డెవలప్ చేశారు. ఇరాన్కు మాకు పాత సంబంధాలు ఉన్నాయి. అమెరికా అంటే మొన్న తయారైంది అది. వాళ్ళు అక్కడ వాళ్ళు పోయి అక్కడ జమ అయి డెవలప్ చేసుకున్న కంట్రీ అది. యుద్ధం వల్ల వచ్చేటువంటి 100% నష్టమే జరుగుతుంది. దాని ప్రభావము ఇతర దేశాల మీద 100% ఉంటుంది, మన దేశం మీద 100% ఉంటుంది. ఇప్పుడు పెరుగుతలేదా? గ్యాస్ పెరిగింది, గ్యాస్ దొరుకుతలేదు, పెట్రోల్ పెరిగింది, దాంతో నిత్యావసర ప్రతిదీ పెరుగుతుంది. ఏంటంటే మనము ట్రాన్స్పోర్ట్ దేనితో జరుగుతుంది? దాదాపు డీజిల్ పెట్రోల్తో జరుగుతుంది. మన డీజిల్ పెట్రోల్ అక్కడి నుంచి వస్తుంది కాబట్టి అక్కడ నుంచి షార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా పెరుగుతాయి. ప్రతి దేశం మీద ప్రభావం ఉంటుంది. కానీ మేము ఫారెన్ పాలసీ, మన బీజేపీ పరిపాలన నాశనం చేస్తుంది మన భారతదేశానికి. ఎందుకంటే అది యుద్ధం కొట్టుకుంటే మోడీ ఏం చేస్తారు? మోడీ ఏంటంటే వాళ్ళు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసినట్టు ఇజ్రాయెల్కి పోయి అక్కడ వాళ్ళతో కలుసుడు, వాళ్ళకి సపోర్ట్ చేసుడు, అక్కడ మనం వ్యతిరేకత రాదా? ఇప్పుడు ఇరాన్ మనకు ఎక్కువ శాతం మనం ఆయిల్ కొనేది ఇరాన్తోనే. మోదీ గారు అక్కడ పోయొచ్చారు, అప్పుడే స్టార్ట్ అయింది ఇవాళ, అయిపోయింది. మనం ఎక్కువ శాతం ఇరాన్తోనే ఆయిల్ కొంటాం, క్రూడ్ ఆయిల్ కొంటాం. ఇప్పుడు బ్రేక్ కాదా? అంటే నేను చెప్పేది ఏంటంటే మన పాలసీ, ఫారెన్ పాలసీ కరెక్ట్ లేదు. ఏంటంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ భావజాలం చాలా 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 భారతదేశాన్ని నష్టం చేస్తుంది. ఇండియా న్యూట్రల్ గా లేదంటారా? ఎక్కడ ఉంది న్యూట్రల్ గా? లేదు. న్యూట్రల్ ఉంటే ఇక్కడ అంటే ఇరాన్ మరణించిన తర్వాత ప్రెసిడెంట్ ఖమేనీ 5 రోజుల తర్వాత సంతాపం తెలిపింది. అది కూడా ప్రతిపక్షం ఎందుకు ఎత్తలేదు? ఇరాన్ అక్కడ పెద్ద ప్రెసిడెంట్ చంపేసింది, 160 చిన్న పిల్లవాళ్ళు చంపింది అమెరికా, అప్పుడు కూడా ఖండించలేదు. ఇది ఎక్కడ మనం అర్థమవుతుంది, ఎవరికైనా కూడా అర్థమవుతుంది. ట్రంప్ ఒక హెచ్చరిక అయితే ఇచ్చేది, 48 అవర్స్ ఉంది ఇంకా ఇరాన్ కి. అవును, ఆఫ్టర్ 48 అవర్స్ వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడు అమెరికాకి ఏంటంటే పవర్ఫుల్ కంట్రీ ఉంది, అది వాస్తవం. అది ఎవరైనా నమ్మకపోవచ్చు. ఏంటంటే అది ఆఫ్ఘనిస్తాన్ కూడా తబాహ్ చేసింది ఇంతకుముందు, ఇరాక్ ఉన్నది. అంటే అక్కడ ఇవ్వలేదు ఎదగద్దు, నా భయంలో ఉండాలి. ఇప్పుడు గల్ఫ్కే ఎక్కువ నష్టమవుతుంది. ఇప్పుడు ఇరాన్ ఎందుకంటే ఇరాన్ డైరెక్ట్ అమెరికా కొట్టలేదు, అంటే 4-5 వేల కిలోమీటర్ దూరం ఉంటుంది అది. ఇజ్రాయెల్ కూడా దాదాపు 2,000 ఉంటుంది, బాగా లాంగ్ డిస్టెన్స్. అందుకోసమే అది ఎక్కడ కొడుతుంది? సౌదీ అరేబియాకి, దుబాయ్కి, అది ఎక్కడ అమెరికన్స్ ఉన్నాయో వాళ్ళ స్థావరాల మీద కొడుతుంది. అంటే నష్టం అయితే వీళ్ళకే అవుతుంది కదా, దాదాపు వీళ్ళకే. ప్లేన్లు బంద్ అవుతున్నాయి, బిజినెస్ బంద్ అవుతుంది. అంటే గల్ఫ్ వాళ్ళకే నష్టం అవుతుంది. అమెరికా ఏమవుతుంది నష్టం? వాళ్ళకు చెప్పు, వాళ్ళకి ఏమొస్తుంది? ఇంకా అమ్ముకుంటారు. ఇంకా ఇప్పుడు ఇది మొత్తం వెపన్స్ అయిపోయినా. ఎందుకంటే పాత కాలంలో యుద్ధం చేయడానికి వెపన్స్ ఉంటుండే, ఇప్పుడు వెపన్స్ అమ్మడానికి యుద్ధాలు పుట్టిస్తారు. అంతే కదా మరి. ఇప్పుడు మళ్ళీ తను తయారు చేసుకుంటాడు. అవునంట. ట్రంప్ ఏం చేస్తాడంటే, నాకు ఒక సీనియర్ లీడర్ నాకు ఫోన్ లో మాట్లాడేది, యుద్ధం ఎందుకు జరుగుతుంది అంటే వెంకట్, అమెరికా దగ్గర వెపన్స్ ఉన్నాయి, బాగున్నాయి. వెపన్స్ కొనాలంటే ఈ ట్రంప్ ఇట్లా ఈ రకంగా చేస్తుంటాడని చెప్పేసి ఒక టాక్ నాతో ఫోన్ లో. ఎందుకంటే ఇక్కడ మతపరమైన యుద్ధాలు కాదు, ఎందుకంటే యోధులు క్రిస్టియన్లు ముస్లింలు అది ఒకటే సంచి. మరి అట్లయితే ఇప్పుడు వాళ్ళ మతాలలో బాగా తేడు ఉండదు. వాళ్ళు కూడా ఇప్పుడు యోధులు కూడా టోపీ పెడతారు. సార్ ఇప్పుడు వెపన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది యుద్ధం ఆగిపోయింది అనుకున్నాం, ఓకే, మరలా అమెరికా దగ్గర చాలా వెపన్స్ మళ్ళా పుట్టుకొస్తాయి కదా, వాళ్ళు తయారు చేసుకుంటారు కదా. అవును, మళ్ళీ అవి అమ్ముడుకోకపోతే మళ్ళా యుద్ధమేనా?
అంతే చేస్తాడు. ఇప్పుడు అతను డాలర్ తయారు చేసిండు అంతే కదా, ప్రపంచం మొత్తం డాలర్ నడుతుంది. డాలర్ డాలర్ స్టోరీ ఏంటిది? నేను గ్యారంటీ ఇస్తున్నా. అంటే మనం ఫస్ట్ వ్యాపారం గోల్డ్ తోనే జరుగుతుండే, గోల్డ్ ఉంటేనే గోల్డ్ తోనే వ్యాపారం జరుగుతుండే. అంటే డాలర్ రూపంలో ఒక పేపర్ తీసి ఇంత గోల్డ్ నేను గ్యారంటీ ఇస్తున్నా, ఆ డాలర్ అది దాని వాల్యూ ఇంత ఉన్నట్టు చెప్పి మొత్తం ప్రపంచంలో కరెన్సీ నడిపిస్తుండు. నడిపించి అనే దగ్గర అంతా డాలర్ గోల్డ్ లేకుండా నడుస్తుంది కరెన్సీ, అంటే లాభపడుతుండనుగా. అంతే ఇప్పుడు ఆ మొత్తం డాలర్లు రిటర్న్ ఇస్తే అంత గోల్డ్ ఇస్తాడా? ఇయ్యలేడు. అది భయపట్టించడానికి నేనే పెద్ద ప్రపంచంలో ఉండాలని. ఇరాన్ తగ్గట్లేదు, తగ్గది. ఏంటంటే అది ఇరాన్ ఒకటి సివిలైజేషన్ పాతది, ప్రపంచంలో పాత సివిలైజేషన్, మొత్తం ప్రపంచంలో వ్యాపించి ఉన్నది. అది ఎన్నో యుద్ధాలు చూసింది, అది పెద్ద పెద్ద యుద్ధాలు చేసిన అది తగ్గది. ఈయన కూడా అతనికి మొత్తం క్లోజ్ కూడా చేయలేడు అమెరికా అని కూడా, ఎందుకంటే అతనికి బాగా 48 అవర్స్ ఇచ్చింది కదా ట్రంప్. చూద్దాం అసలు రోజు ఒక్క మాట మాట్లాడుతుండే ఆయన, ఒక్క మాట జోకర్ గా అయిపోయాడు. ఒక పెద్ద అగ్రరాజ్యం ఒక ప్రెసిడెంట్ ఎట్లుండాలి కానీ మా భారతదేశం యుద్ధం ఆపిన అంటాడు, ఒకసారి ఇదంటాడు, ఒకసారి అదంటాడు, మోదీ ఫ్రెండ్ అంటాడు, ఒకసారి మొత్తం మన అక్కడ పనిచేసే మా పిల్లగాళ్ళకి తీసుకొచ్చి బేడీలేసి తీసుకొచ్చి కూర్చుంటే అప్పుడు కూడా మోడీ ఖండించలే. నరేంద్ర మోడీ ఉండడు, ఆయన ఉండడు. అగ్రరాజ్యంతో మేము భయపడని అవసరమే లేదు అసలు. అన్ని వర్ణాలు ఉన్నాయి మన దగ్గర, ఇక్కడ ప్రతిదీ ఉన్నది మన దగ్గర. మేము డెవలప్ చేయొచ్చు ఇక్కడ, చేయక వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళతోనే భయపడి వాళ్ళు కొను అంటే మనం ఆయిల్ కొనాలి, మనం చేయొచ్చు. వేరే దేశాలు లేవా? దేశాలతో ఇప్పుడు రష్యాతోని సంవత్సరాల నుండి కొంటున్నారు, సంబంధాలు మిత్రుడు. ఇక్కడ నువ్వు నేను చెప్తేనే కొనాలి లేకపోతే కొనొద్దంటే సరే అన్నాడుగా మన ప్రధానమంత్రి. విశ్వగురు, తనకు తానే విశ్వగురు చెప్పుకుంటారు వాళ్ళు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు సవర్కర్ గారు కూడా వీర్ సవర్కర్ అని ఆయన పెట్టుకున్నాడు పేరు, ఈయన కూడా విశ్వగురు అని పెట్టుకున్నాడు. అంటే వీళ్ళకి ఎవరు చెప్పరు, తనకు తానే. మీరు మాట్లాడుతున్న ఆర్ఎస్ఎస్ అనే వర్డ్ తీసి ఇదే అమెరికా ప్రభుత్వానికి ఆర్ఎస్ఎస్ అని చెప్పేసి నేను ఒక న్యూస్ విన్నాను. అవును, వాస్తవం. దాని గురించి ఏం చెప్తారు? అది ఒకటి సంస్థ ఉంటది, ఆటోనమస్ సంస్థ ఉంటది, ఇంటర్నేషనల్ సంస్థ ఒకటి. అది సంస్థ ఏం చేస్తే అంటే ప్రతి సంవత్సరం అమెరికా గవర్నమెంట్ కు సూచనలు ఇస్తుంది. సూచనలు ఏమిచ్చిందంటే ఈ సంవత్సరం భారతదేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతుంది, మైనార్టీల మీద దాడి చేస్తుంది. దానికి ఆ సంస్థ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, మొత్తం వరల్డ్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తుంది సంస్థ. ఏ దేశంలో ఏం జరుగుతుంది అన్నట్టు నివేదిక ఇస్తుంది. దాంట్లో నివేదికలు వేసిందంటే ఇండియాలో ఆర్ఎస్ఎస్ అనే సంస్థ చాలా మైనార్టీల మీద దాడులు చేస్తుంది. అది అక్కడ ఒక ఆందోళనకరమైన దేశంగా మనం ప్రకటించాలి, మీరు ప్రకటించండి. ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేసే విధంగా మీరు భారతదేశానికి సూచనలు ఇవ్వండి అని నివేదిక ఇచ్చింది. అది సూచనలు కూడా ఇచ్చింది, కానీ దీనికి భారతదేశం కొట్టేసింది. కానీ ఆలోచించాలి, ఇప్పుడు ఆర్ఎస్ఎస్కు ఇప్పుడు కాదు, ఇప్పుడు వరకు 3 సార్లు ఇక్కడ నిషేధించారు మన ఇండియాలో కూడా. మహాత్మా గాంధీకి చంపినప్పుడు 1948లో మహాత్మా గాంధీకి చంపారు కదా ఆర్ఎస్ఎస్ గాడ్సే, అప్పుడు నిషేధించారు. తర్వాత ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు బాగా గొడవలు అయితే అప్పుడు నిషేధించారు. 3 సార్లు ఇప్పటి వరకు నిషేధించారు మన ఇండియాలో కూడా ఆర్ఎస్ఎస్. మళ్ళీ కాంగ్రెస్ వస్తే కూడా మేము నిషేధిస్తామని చాలా స్పష్టంగా కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తుర్రు. ఇగో మేము మళ్ళీ పాలనలో మేము వస్తే 100%. ఇప్పుడు మేము ఎవ్వరు తప్పుగా అనుకోవద్దు. నేను ఆర్ఎస్ఎస్ సోదరులకు, నేను బీజేపీ సోదరులకు వ్యతిరేకం కాదు, కానీ ఒక ఐడియాలజీకే వ్యతిరేకం. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ ప్రకృతికి విరుద్ధంగా ఉంటుంది. స్టార్టింగ్ ఏం చెప్పారంటే పిల్లలు చాలా ఎక్కువ కనద్దు, మన భారతదేశం నష్టం జరుగుతుంది, వీళ్ళే తీసారు. ఇప్పుడు ఇవాళ పిల్లలు కనాలి, ఖచ్చితంగా 7 కనాలి, 3 కనాలి, వీళ్ళకి సంక్షేమ పథకాలు కూడా అందిస్తాము, వీళ్ళకు ప్రోత్సాహాలు ఇస్తామంటారు. అంటే ఇది ఆర్ఎస్ఎస్ ఒకటి తప్పు కదా. రెండోది ఏంటంటే ఆర్ఎస్ఎస్ చెప్పిన మాట అప్పుడు దాన్ని బేస్ చేసుకొని చెప్పి, అదే నేను చెప్పేది, ప్రకృతికి మనము ఒక ప్రకృతి ఒక భాగమే, మనం సపరేట్ కాదు కదా. వీళ్ళు అట్లా అనుకోడు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధానమంత్రి ఓ సందర్భంలో మాట్లాడుతూ నేను బయాలజికల్ కాను
అంటే నేను తల్లికి పుట్టలేను, నేను డైరెక్ట్ దేవుడు నాకు దించిండు సేవ చేయడానికి అని చెప్పారు. ఇది ఆర్ఎస్ఎస్ ఒక భావజాలం, మీరు అర్థం చేసుకోవాలి. ఇది అవుతుందా? ఇది సాధ్యమా? అంటే జనాలంతా వెర్రి పూలు అన్నట్టయినా, లేకపోతే అమాయకుల ఏందన్నట్టు ఒక ప్రధానమంత్రి స్థాయి ఉండి కూడా అట్లా మాట్లాడారు. అంటే వీళ్ళ ఆలోచన ఏముందంటే ఒక ప్రకృతికి విరుద్ధంగా మాట్లాడు. ఇప్పుడు మన దేశంలో శత్రువులు ఉన్నారంటారు. మేము శత్రువులు అమ్మా ముస్లిం ఇక్కడ పుట్టలేదా? మేము ఇక్కడ మూలవాసులం. మా అవసరాలకు బట్టి, మా అప్పటి పరిస్థితులను బట్టి మేము వేరే మతాల్లో పోయినాం కావచ్చు. ఇప్పుడు దళిత క్రిస్టియన్ ఎట్లా పోతుర్రో అట్లా ఎందుకు పోయిరు? మాది కూడా మీ వల్లనే. మీరే మాకు నీచంగా చూస్తే, గుడిలో రాకుంటే, బడిలో రాకుంటే, చదివితే చెవులలో వేడి చేసి నూనె ఎత్తుండే చదవద్దని. ముస్లిం కానీ దళితులు ఇప్పుడు వేరే మతాల్లో పోవడానికి కారణమే వీళ్ళే కదా. ఆర్ఎస్ఎస్ ఒక భావజాలమే కదా. మనుషులకు విడదీసి వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ ఏర్పాటు చేసి, ప్రపంచంలో వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ ప్రపంచంలో ఎక్కలేదు, మన భారతదేశం తప్ప. ఇంకా ఉందా? ఇంకా ఇప్పుడు కులాలు లేవా ఇప్పుడు? అంటే కులాలు అంటే వర్ణ వ్యవస్థ అదే కదా. వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ తేడా ఏంటిది? దాని పేరే తేడా అంతే. అంటే బ్రహ్మ సమాజం ఓన్లీ పుజారులు చేయాలి, క్షత్రియులు వాళ్ళు రాజు చేయాలి, వైశ్యులు ఓన్లీ వ్యాపారం చేయాలి, శూద్రులు అతి చెప్తున్నా ఒక. అంటే ఇప్పుడు భారతదేశంలో కూడా మీరు అట్లా అనుకుంటారు, కానీ భారతదేశంలో కూడా ఇప్పుడు ఎక్కువ పైసా డబ్బులు ఉన్న 10 మంది దగ్గరనే, అది కూడా గుజరాతీల దగ్గరనే. అదానీ, అంబానీ వీళ్ళందరూ గుజరాతీలే. అంటే మోడీ వాళ్ళకే చేస్తారు, నరేంద్ర మోడీ గారు వాళ్ళకే డెవలప్ చేస్తారు. అంటే 10 మంది దగ్గర ఉండాలి, వ్యాపారం వాళ్ళే చేసినట్టు కదా. సమాజంలో వీళ్ళ ఆలోచన ఇట్లా వ్యతిరేకంగా ఉంటుంది. ఆ ఆలోచనకి మనం వ్యతిరేకం. ఎందుకంటే సమాజం ఎప్పుడు కానీ అందరు సమానంగా అభివృద్ధి అయితేనే మన దేశం అభివృద్ధి అవుతుంది. అది కాకుండా మేమే గొప్ప, వేరేళ్ళు మనం నీచం చూస్తాం, వాళ్ళు శూద్రులు, వాళ్ళు అతి శూద్రులు, వాళ్ళు పని చేయాలి, వాళ్ళు బతకడానికి వీళ్ళు చేయొద్దంటే తప్పు కదా. దానికి మేము కొట్లాడేది. ఓవరాల్లీ ఇంటర్వ్యూ ముగించే ముందు లాస్ట్ అండ్ ఫైనల్లీ నేను ఇంట్రొడక్షన్ లో మీ గురించి చెప్పాను, మీరు సోషల్ యాక్టివిస్ట్ అని చెప్పేసి. మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఒక ట్రస్ట్ పెట్టుకొని ఏదైతే చేస్తా ఉన్నారో అది ఓన్లీ ముస్లిం కమ్యూనిటీకి మాత్రమే చెందిందా? అసలు ఏం చెప్తారు దాని గురించి? వాస్తవంగా నా ఆలోచన ప్రకారం ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్ ఇవి మేము తయారు చేసుకునే. నేను ఒక మానవునిగా పుట్టిన, నేను ఒక మానవునిగా నాకన్నా బలహీనుడికి నేను హెల్ప్ చేయాలి, అదే ఆలోచన ఉంటుంది తప్ప అక్కడ అతను ఏ మలము, ఏ మతము, ఏ కులమను చూడం. అది చూసేటోళ్ళు బాగా చిన్న మనసు, చిన్న ఆలోచన. అటువంటి ఆలోచన మాకు ఉండదు. ఎందుకంటే మేము ఒక మానవ జాతిలో పుట్టినాం. దేవుడికి నేను నమ్ముతా. దేవుడు మాకు ఒక మంచి హోదాలో ఆర్థికంగా, సామాజికంగా, ఫిజికల్గా మంచిగా ఒక పొజిషన్లో పెట్టినప్పుడు మాకన్నా బలహీనలు ఉంటారు కొందరు. వాళ్ళ ఫిజికల్గా కావచ్చు, మానసికంగా కావచ్చు, వాళ్ళకు ప్రకృతిగా సహకరించగా వాళ్ళకు ఇబ్బందులు మనం సహాయం మనం తోచిన చేయాలి. మతం, కులం మనం చూడము. ఎవరికి కూడా మనం ఇప్పటికి కూడా మా ఇస్లాంలోనే కూడా ఎవరికి కూడా మతం, కులం చూసి దానం చేయని చెప్పేది మా మతం కూడా చెప్పేది. మేము కూడా చెప్పాం, అందరూ చెప్తాను. ఇప్పుడు నేను ఎన్నో కరోనా సమయంలో కూడా 2021 కోవిడ్ అప్పుడు దీంట్లో హిందువులు వచ్చారు, ముస్లింలు వచ్చారు, అందరు వచ్చారు, అన్ని కులాలు, మతాలు అందరికి మేము అంటే మా స్థాయిని బట్టి, అంటే నేను అందరు చేసిన అని చెప్పుకోవటానికి లేదు. అది కూడా మా ట్రస్ట్ ఏంటంటే, ఒకటి మా అమ్మ నాన్న ఒక ఎంప్లాయ్ ఉండే, మా ఫాదర్ ఫారెస్ట్ ఆఫీసర్ ఉండే, అయినా కూడా అదే చెప్తుండే, మేము తోచిన ఒకవేళ పేదోళ్ళకు సహాయం చేయాలి, మాకు అది బాధ్యత. మనిషిగా పుట్టినాము, మేము ఏం తీసుకోపోం. సత్తే ఏమైనా తీసుకుపోతాం, ఖాళీ చేతులతో నచ్చినాం, ఖాళీ చేతుల్లో పోతాం. కానీ ఒకటి చచ్చేటప్పుడు తృప్తి అని ఉంటుంది, నేను కొందరికి హెల్ప్ చేసిన అని ఒక తృప్తి అని ఉంటుంది, మనశ్శాంతి దొరుకుతాయి. ఎవరికైనా హెల్ప్ చేస్తే కూడా ఖచ్చితంగా బాగా అది తృప్తి, మనకు మనశ్శాంతి దొరుకుతుంది. వాళ్ళకు మళ్ళీ వచ్చే జనరేషన్ కూడా మనం ఒకటి మెసేజ్ ఇస్తున్నాం, వాళ్ళకు స్ఫూర్తి, ప్రేరణ దొరుకుతుంది. ఏవో కరోనా సమయంలో పెంచిన అట్లే కూడా మన నాయకులు, ఇప్పుడు కేసీఆర్ గారి బర్త్డే సేవా కార్యక్రమం చేయమంటారు, మా నాయకులు కూడా మేము చేస్తాం. సేవా కార్యక్రమాలు ఉద్దేశంలో పోయి పెద్ద మా నాయకులు కూడా వచ్చారు, మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ జీవి రామకృష్ణ వాళ్ళు. అంటే అట్లా కాకుండా మొక్కలు కూడా హరితహారంగా మొక్కలు కూడా నాటుతాం. సామాజిక సేవ అంటే ఇది మొక్కలు నాటడం కూడా ఒక సామాజిక సేవనే.
ఇగో మొన్న రంజాన్లో ఈ పోయిన దాదాపు ఏం డిస్ట్రిబ్యూటర్ ఫ్రూట్స్ రోగులకు 300 రోగులకు ఫ్రూట్ మొత్తం ఫ్యామిలీతో. అంటే మా ఫాదర్ మదర్ మీద ఉన్న ట్రస్ట్, సయ్యద్ మగ్దుమ్ అలీ రజియా సుల్తాన్ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసినాం కదా. ఆ ట్రస్ట్ ఏంటంటే ఫండింగ్ బయట వాళ్ళకి డబ్బులు తీసుకోదు, ఓన్లీ మా అంటే అన్నదమ్ములు అక్కజళ్ళు ఎంత స్థాయిని బట్టి స్తోమత డబ్బులు వేసుకుంటాం. ఫ్యామిలీ ఒక అకౌంట్ ఉంటుంది మాది, మా అకౌంట్లో వేసుకుంటాం మేము. అవును, ఎప్పుడు సపోజ్ నేనే ఒక 10,000 20,000 వేసేస్తాను, వేరే మా అక్క వాళ్ళు అమెరికాలో ఉంటారు, వాళ్ళ డబ్బులు 50,000 అట్లా అసలు జమ చేసుకుని దాంతోనే సేవా కార్యక్రమం వాళ్ళ పేరు మీద చేస్తాం అన్నట్టు. ఎందుకంటే చేయాలంటే మనిషి, నేను ఒకటి వీడియో చేసిన సోషల్ మీడియాలో, నిజంగా కళ్ళు తిరిగినాయి నాకు. ఎందుకంటే అతనికి ఆ పాపలతోని కావచ్చు, ఆ అనాథలతోని కాదు, ఏ సంబంధం లేదు, సంబంధం ఏమిటి లేదు వాళ్ళకు. పెద్ద పెద్ద అవార్డులు ఇస్తున్నాం, పైసలు ఇస్తున్నాం, వాళ్ళు పైసల కోసం చేస్తున్నారు యాక్టింగ్. ఇది రియల్ హీరోయినే, సుప్రీం హీరో. ఈయన ఏ స్వార్థం లేదు అక్కడ, ఉన్నదా స్వార్థం? ఏ స్వార్థం లేదు, పోయి అని సేవ చేస్తుండు. అన్నదానం కావచ్చు, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, రోగులకు ఇవ్వచ్చు కావచ్చు, రోడ్ల మీద ఉండే ఒక పిచ్చి ఉంటారుగా, పిచ్చి మొత్తం మెంటల్ పిచ్చి, వాళ్ళకు సమాజంతో సంబంధం ఉండదు. అది దేవుడు మనకు చేయలే, మనకు కూడా చెప్తే మా పరిస్థితి అట్లా ఉంటుండే కావచ్చు. నేను ఈ ఇయర్ చేశాను సార్, నేను ఛానల్ యానివర్సరీ రోజున భద్రకాళి టెంపుల్లో భిక్షాటన చేసే వాళ్ళకి నేను ఫుడ్ ఇచ్చిన, పులిహోర ప్యాకెట్స్ ఇచ్చిన నేను. అది గ్రేట్. అది అంటే ఇటువంటి వాళ్ళకు ప్రభుత్వాలు ఖచ్చితంగా గుర్తించాలి, వాళ్ళకు అవార్డు ఇవ్వాలి. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, గవర్నమెంట్ ఏదైనా కానీ ఎందుకు ఇవ్వాలంటే ఇగో ఉన్నది. సో తెలుగు రాష్ట్రాల్లో ఇటు తెలంగాణలో కానీ ఆల్మోస్ట్ ఇదాలని తో చెప్పేది ఏంటంటే ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభుత్వంతో, ఏంటంటే ఇటువంటి వాళ్ళకు గుర్తించండి, సమాజంలో గుర్తించి వాళ్ళకు అవార్డులు ఇవ్వండి, సహాయం చేయండి. ఎందుకంటే మానవత్వం రియల్స్ ఉంచేది వీళ్ళే. ఇవాళ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకటి మంచి ప్రోగ్రామ్ పెట్టారు, అంటే మంచిగా చెప్తాం మేము. అంటే ఒక చట్టం తీసుకొస్తా అంటారు, ఒక తల్లిదండ్రులకు చూడకుంటే వాళ్ళ సాలరీ నుండి కడి చేసుడు, లేకపోతే వాళ్ళ చట్టి మేము అఫిషియేట్ చేయాలి. అటువంటిది కూడా ఇది కూడా చేయండి అంటున్నాం మేము. ఇటువంటిది కూడా ఎందుకంటే సమాజంలో వాళ్ళకు మేము ఉన్నామని భరోసా కల్పించాలి. ఇవాళ రూపు ఏంటంటే తండ్రి అంటే పిల్లలు తల్లిదండ్రులు చూస్తలేరు, వాస్తవం అది. అది చట్టం తీసుకొస్తారు. ఇది కూడా మానసికంగా ఎవరు ఉన్నారో, వాళ్ళకు ప్రజాసేవలు ఎవరు చేస్తారో వాళ్ళకు గుర్తించి వాళ్ళకి అవార్డు ఇవ్వండి, ప్రోత్సాహాలు ఇవ్వండి. మానవత్వం పెరుగుతుంది, మనుషులలో ప్రేమ పెరుగుతుంది, మన సమాజంలో సమానత్వం వస్తుంది. సో చేయాలి అని మేము ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఉంటే చేయండి అని మేము తెలియజేస్తున్నాను. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాను BVR TV న్యూస్. అంటే బై, టేక్ కేర్.